నమస్తే. ప్రజెంట్ మనం గాంధీ భవన్ దగ్గర ఉన్నాం. సో ఈ గాంధీ భవన్ దగ్గరికి వనపర్తి పంచాయతీ అంతా చేరింది. ఒక పక్కన వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి, అలాగే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడైనటువంటి చిన్నారెడ్డి మధ్యలో అయినటువంటి పంచాయతీ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే స్పందించడం జరిగింది. ఇద్దరికి నోటీసులు కూడా జారీ చేసినటువంటి షోకాజ్ నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మొన్ననే మెగారెడ్డి ఇక్కడికి వాళ్ళ అనుచర వర్గంతో పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. చిన్నారెడ్డి పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఈరోజు చిన్నారెడ్డికి సంబంధించినటువంటి వర్గీయులు, చిన్నారెడ్డికి సంబంధించినటువంటి మద్దతుదారులంతా కూడా గాంధీ భవన్కి రావడం జరిగింది. వీళ్ళతో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనకు అందరూ కూడా తెలుసు, ఈ పంచాయతీ అంతా కూడా చిన్నారెడ్డి మాట్లాడుతూ మెగారెడ్డి పైసలు పెట్టి టికెట్ తీసుకొచ్చుకున్నాడని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటే, సో మెగారెడ్డి సైతం కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిరంజన్ రెడ్డితో కలిసి నన్ను ఓడించేందుకు చిన్నారెడ్డి ప్రయత్నం చేసినది మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వీళ్ళంతా కూడా ఆ కాన్స్టిట్యూన్సీ వనపర్తి కాన్స్టిట్యూన్సీకి చెందినటువంటి వ్యక్తులే. ఎక్కడి నుంచి వచ్చింది మీరు? వనపర్తినా? వనపర్తి ఇక్కడ ఏ మండలం? శ్రీరంగపూర్. ఏంటిది, దేనికోసం వచ్చిండ్రు బ్రదర్, గత ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 10 ఏళ్ళు కష్టపడి బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కష్టపడి కేసులు ఎదుర్కొని పార్టీ అధిష్టానం బీఫామ్ మేఘారెడ్డి గారికి ఇస్తే అఖండ మెజార్టీతో 24,000 మెజార్టీతో గెలిపించడం జరిగింది. కానీ ఇప్పుడు కొంతమంది బీఆర్ఎస్ నాయకులను చుట్టూ పెట్టుకొని మేఘారెడ్డి గారు చిన్నారెడ్డి గారిపై పాత కాంగ్రెస్ కార్యకర్తలను పక్కకు పెట్టి కార్యకర్తలకు అన్యాయం జరిగే విధంగా ఆయన వ్యవహారశీలి ఉంది. ఖచ్చితంగా చిన్నారెడ్డి గారు ఒకటే మాట అన్నారు, పాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఖచ్చితంగా న్యాయం జరగాలి అనేది చిన్నారెడ్డి గారి లక్ష్యం. కానీ కొంతమంది పడని వ్యక్తులు, కొంతమంది 4 గోడల మధ్యలో కాంగ్రెస్ కార్యకర్తల మధ్యలో మాట్లాడిన కొన్ని వీడియోలను తీసుకొచ్చి బయట పెట్టి కాంగ్రెస్ పార్టీలో చిన్నారెడ్డి గారిని ఎదుర్కోలేక ఇటువంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు తప్ప మేఘారెడ్డి గారి వర్గం నిజంగా చెప్పాలంటే చిన్నారెడ్డి గారు ఎప్పుడు కూడా ఈ 40-45 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా పార్టీకి కానీ పార్టీ అధిష్టానానికి కానీ వ్యతిరేకంగా మాట్లాడిన రోజు లేదు. మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు పాత కాంగ్రెస్ వాళ్ళకి న్యాయం జరగాలంటే ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా కాదు, ఒకవేళ మనం మాట్లాడుకోవాలన్నట్టు అయింది ఉంటే, సో ఆ సందర్భంలో అనాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఆయనకి? ఇక్కడ అనాల్సిన అవసరం లేకుండే, కానీ ఇప్పటికీ కూడా మేఘారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జెండా మెడలు వేసుకున్న బీఆర్ఎస్ వాసన పోవడం లేదు. కాబట్టి ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులను ఒక్కొక్కరిని దూరం చేస్తున్నారు, కార్యకర్తలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇందిరమ్మ కమిటీలో కానీ ఇతర ఏ కమిటీలో కూడా ఇప్పటికి కూడా ఒక్కరిని కూడా పాత కాంగ్రెస్ కార్యకర్తలను తీసుకోలేదు. ఈరోజు కేసులు పెట్టిన వారిపైన మా కాంగ్రెస్ కార్యకర్తలు ఇంట్లో మీద దాడులు చేసినప్పుడు నా మిన్నే దాడి చేసిన వ్యక్తులను ఈరోజు పార్టీలో చేర్చుకొని రాజకీయం చేస్తున్నారు. అలాంటి వ్యక్తులను నుంచి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉండాలంటే ఖచ్చితంగా మనం అందరం కలిసి పోరాడాలని ఉద్దేశంతో చాలాసార్లు 10 మెట్లు కిందికి దిగినా కానీ మేఘారెడ్డి వినలేదు. ఆయన అనుచర్య వర్గాలతోటి ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఇష్టారాజ్యంగా దాడులకు పాల్పడుతున్నారు. అందుకోసమే తెగించి ఈరోజు ఈ పంచాయతీ తెగాలి, అధిష్టానం దృష్టికి పోవాలనే ఉద్దేశంతో పంచాయతీ తెగాలంటే పాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అన్యాయం జరగకూడదని ఒకటే లక్ష్యం చిన్నారెడ్డి గారిది. ఇక్కడ చిన్నారెడ్డి గారికి వచ్చేదో లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులకు వచ్చేదో ఎలాంటిది లేదు. ఏదో ఆస్తులు కావాలనో లేకపోతే కాంట్రాక్టులు కావాలనో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ చిన్నారెడ్డి గారు కానీ ఆశపడలేదు. కానీ ఒకటి లక్ష్యం, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు న్యాయం జరగాలి అనేదే చిన్నారెడ్డి గారి లక్ష్యం. కానీ బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన వ్యక్తుల మెప్పు కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అన్యాయం చేస్తున్న వ్యక్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు. ఇట్లా డ్యామేజ్ అయితే ఉంది కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో, కేవలం ఈ వనపర్తి జిల్లానే కాదు. సో ఒక పక్కన ఇటు సతమతం అవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ఇట్లా వందలాది మందిగా రావడం వల్ల కొంత ప్రజల్లో వేరే రకమైనటువంటి అభిప్రాయాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పార్టీ కూడా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది కదా. 2.5 సంవత్సరాలు మేము కూడా ఓపిక పడ్డాం బ్రదర్. కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడకూడదు, ఇలాంటి చర్యలు జరగకూడదని చాలా వరకు ఒక ఓపికతో ఉన్నాం. కానీ తప్పలేదు. ఏంటంటే ఇంటి రచ్చ బయట పడే వరకు అధిష్టానం దృష్టికి వెళ్ళే పరిస్థితిలో లేకుండా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా ఆయన డ్యామేజ్ వరకు చాలించి కొత్తగా కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం జరగాలంటే ఖచ్చితంగా ఇవన్నీ బయట పడాల్సిందే అనే ఉద్దేశంతో ఇక్కడ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది తప్ప మా కాంగ్రెస్ పార్టీ పైనను లేకపోతే అధిష్టానం పైన ఎలాంటి మాకు ఇబ్బంది లేదు, వ్యతిరేకం లేదు. మీరేం చెప్తారు? మీ మండలంలో అయింది. నమస్కారం సార్, నా పేరు సుధాకర్ రావు, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిని. వాస్తవం జరిగింది ఏంటంటే, ఒక దళితుని మండల ప్రెసిడెంట్గా చేసిన తర్వాత గోపాల్పేట మండల పార్టీ ఒకటి ఉండే సార్ మాకు ఇంతకుముందు. ఆ పార్టీ కార్యక్రమానికి మా అధ్యక్షుడు పోతే ఇది పార్టీ ఆఫీస్ కాదు, ఏదో ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం తీయడానికే పెట్టుకున్నాము తప్ప మాకు ఇది పార్టీ ఆఫీస్ లేదన్నాడు. అతను మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శివసేన గారిని ఆఫీస్కి వెళ్ళేసి
సార్ ఇట్లా సంగతి ఇట్లా ఆఫీస్ లేదంటే ఆఫీస్ తెరసామని చెప్పిండ్రు. చెప్పినాక ఇనాగ్రేషన్ చేయడానికి చిన్నాటి గారు వచ్చిండ్రు. వస్తుంటే ఆడ కార్యకర్తలు 1 by 1 మాట్లాడుతుంటే ఆ బాధలు చెప్పుకున్నారు కార్యకర్తలు. ఏమని, సార్ మాకు ఇండ్లు రావట్లేదు, సార్ మాకు పింఛన్లు రావట్లేదు, ఇంకోటి రావట్లేదు, నీళ్లు సరిగా రావట్లేదు, ఇవ్వట్లేదు అని కొన్ని కార్యక్రమాలు పాఠ్యక్రమంలోకి పిలవట్లేదు అని కొన్ని సమస్యలు చెప్పిండ్రు. ఇంతమంది ఆవేదనలు ఆయన ఎమోషనల్ అయ్యి ఆయన కూడా అద్దులోనే మాట్లాడింది సార్. ఏమని చెప్పిండు, కొన్ని ఆడ మా ఊరు దగ్గర కొన్ని పత్రికల విలేకరులు కొంచెం వ్యతిరేకించి రాసింది సార్. అంటే దాని వ్యతిరేకంగా వేరే రకంగా అర్థం వచ్చేటట్టు రాసిండ్రు. మరో జీవన్ రెడ్డిలా తిరగబడతా అట్లని లేదు సార్. వాస్తవానికి ఏమనంటే నాకు ఎమ్మెల్యే గారు ఇక్కడ గెలిచినప్పటి నుంచి కూడా మేము ఎన్నో పనులు చేసినా కూడా మేము ఎన్నో డెవలప్మెంట్ల కోసం గోపాల్పేట కోసం 9 కోట్ల రూపాయలు మన శాంక్షన్ చేయించుకుంటే దానికి అడ్డుపడ్డాడు, ఐటీ టవర్ కోసం అడ్డుపడ్డాడు అని ఎమ్మెల్యే గారు అని చెప్పినారు. దాని తర్వాత వాళ్ళు అడ్డుపడినప్పుడు నేను సహనంతో ఓపికతోనే ఉన్నా. కానీ అదే నేను ఒకవేళ ఆవేశంగా మాట్లాడింటే మరో జీవన్ రెడ్డి లాగా నన్ను చేస్తుండ్రి అని అన్నాడు. అంతేగాని దీంట్లో వేరే వ్యతిరేకించే తిరగబడ్డాడు చేసిన మాటలు మాట్లాడినాడు. ఎంతైనా కానీ మీరందరూ కూడా కష్టపడి గెలిపించినటువంటిది మెగారెడ్డి. సో అప్పుడు లేనటువంటి విభేదాలు ఇప్పుడు ఎందుకు అంత స్టార్ట్ అయిపోయినాయి? సార్ ఎగ్జాంపుల్ సార్, మొదటిసారి గతంలో గురించి ఆయన గెలిచినప్పటి నుంచి ఇదే విధానం. సంవత్సరాల నుంచి ఉన్నాం కదా సార్, మేము 16 సంవత్సరాల నుంచి ఉన్నాం కదా. 3 ఏళ్ళ నుంచి నేను 16 ఏళ్ళ ఒక వ్యక్తికి నేను మండల ఉపాధ్యక్ష 15 ఏళ్ళ నుంచి చేస్తున్నా. ఇప్పుడు 16 సంవత్సరం ఏదైనా ఒక పోస్ట్ ఉన్నాయి కదా అంటే ఐఆర్ఎంలు అంటే అవతల పార్టీ నుంచి ఈ నెంబర్ ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు సార్. ఈ అసలైన కాంగ్రెస్లను పక్కకి పెడుతున్నారు. మీరేం తన కాడికి వచ్చింది డీసీసీకి తెలుసు, ఎమ్మెల్యే గారికి చెప్పినాము, అన్ని చెప్పినాము. ఈ విషయాలు ప్రతి ఒక్కటి వాళ్ళ అద్దులు దాటినాకనే ఈ వరకు రావాల్సి వచ్చింది సార్. మాకు చిన్నారెడ్డి గారైనా మీ అందరినీ ఇక్కడికి రమ్మని చెప్పేసి ఏం సార్ గాంధీ భవన్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి పిలుపునిచ్చి అనుకొని ఈ సార్కి అన్యాయం జరిగింది, షోకాజ్ నోటీసులు వచ్చినాయి, 3 రోజుల వివరణ ఇవ్వాలని చెప్పినందుకు మేము దానికి వాపస్ తీసుకోవాలని ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. చిన్నారెడ్డి గారు ఒక్కరు వివరణ ఇస్తే సరిపోయేది కదా. సో ఆ మెగారెడ్డి కూడా తీసుకొని వచ్చింది ఇక్కడ దానికి అంతమందిని. సో ఇంతమంది వాళ్ళు వీళ్ళు అని అనుకున్నట్టు కొద్దిగా ఇబ్బంది. ఎమ్మెల్యే గారు ఒక్కడే రావచ్చు కదా సార్, మరి మిగతా కార్యకర్తలను ఎందుకు తీసుకొచ్చిండు? అది మీకే డ్యామేజ్ కదా, మీ పార్టీకే డ్యామేజ్ కదా. డ్యామేజ్ అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు చేసినప్పుడు లేని మేము కార్యకర్తలు మేము చేయడం తప్పేం సార్. మా లీడర్లు ఎవరైనా రాలేదు సార్, మేము ఓన్లీ స్వతహా కార్యకర్తలం, ఏం పోస్ట్ లేని కార్యకర్తలం వచ్చినాం, అసలైన కాంగ్రెస్ కార్యకర్తలం. వాళ్ళు చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు వాళ్ళెంబడి పోస్టులు ఇచ్చిన వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళంతా కూడా పక్క పార్టీ నుంచి వచ్చి పదవులు తీసుకున్నటువంటి వాళ్ళు 70% ఉన్నారు సార్. అట్లా 70% ఉన్నారు. మీరు లెక్క పెట్టండి, రేపు వనపర్తి నియోజకవర్గానికి వచ్చి 70% వాళ్ళే ఉన్నారు. మీరు మాట్లాడతారు ఒక్క నిమిషం. ఏంటిది మెగారెడ్డి అని ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన వ్యవహార శైలిలో ఏ విధమైనటువంటి మార్పు వచ్చింది? సో ఎందుకు ఆయన వద్దు అన్నటువంటి డిమాండ్ కావచ్చు, ఆయన పైన చర్యలు తీసుకోవాలన్నటువంటి డిమాండ్ చిన్నారెడ్డి తరపు నుంచి వచ్చింది కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు ఆయన గురించి? ఆయన వ్యవహార శైలి అనేది మాకు నచ్చట్లేదు. నేను గత 15 ఏళ్ళ నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. నాకు ఓటాకు ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. అయితే నాకు జరిగిన అన్యాయం ఏంటంటే ఇందిరమ్మ కమిటీలో చైర్మన్ అని చెప్పేసి ఆయనతో పాటు ఎవరున్నారో వాళ్ళ వర్గాన్ని తీసుకున్నారు. దాని తర్వాత మాకు రావాల్సిన ఇందిరమ్మ అటువంటి ఇల్లును ఆయనకైతే ఎవరెవరు జేజేలు కొట్టిరో ఆయనకే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిర్రు. మాకు ఎట్లాంటి అన్యాయం జరిగింది కాబట్టి మేము మా సార్ దగ్గరికి వెళ్ళి చెప్పినాం, సార్ మాకు ఇట్లా జరిగింది అన్యాయం అంటే ఏం చేస్తాం సార్ అంటే, లేదు వస్తుంది ఓకే పట్టండి, మీకు ఇల్లు ఖచ్చితంగా తెచ్చే బాధ్యత నాది, నేను తెప్పిస్తా అని మా సార్ చెప్పిండు. మాకు చెప్తే మేము ఓకేతోనే ఉన్నాం. ఇప్పుడు మా సార్ పైనే బురద చల్లితే మేము ఎక్కడికి పోయి చెప్పుకోవాలి? గత ఎప్పటి నుంచో 40 ఏళ్ళ నుంచి ఉన్న చిన్నారెడ్డిపై బురద చల్లితే మేము ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి? మేము నీ దగ్గరకు వచ్చి అయ్యా అడిగినాం, మేము అర్జీ పెట్టుకున్నాం, అయ్యా మాకు ఇట్లా జరిగింది, అన్యాయం జరిగింది, మాకు ఇందిరమ్మ ఇల్లు రాలే. నేను ఎప్పటి నుంచో గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి నేను సపోర్ట్ చేస్తూ తిరుగుతూ ఉన్నా, జెండాలు మోసినాం, అన్నీ మోసినప్పుడు మాకు ఇల్లు ఇవ్వకుండా టీఆర్ఎస్ నుంచి నీ ఎమ్మడి వచ్చిన వాళ్ళకి ఇల్లు ఇస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి? నీవు ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి నీవు బాధ్యత అయితే వహించాలా లేదా? నువ్వు ఎవరిని పట్టించుకోవాలి? నీవు బాధ్యత పట్టించుకోకుండా ఎవరినో చూసుకుంటే మేము ఎవరి దగ్గర మాట్లాడాలి? మేము ఎవరిని అడగాలి? నీవు ఒక ఎమ్మెల్యే బాధ్యత ఎమ్మెల్యే అన్నప్పుడు నీ ఎమ్మడి తిరిగే వాళ్ళకి ఇస్తావా? పార్టీలో అందరికి ఉండే వాళ్ళకి ఇల్లు ఇస్తావా? నువ్వు పార్టీలో జెండా మోసినది మేము. మా ఇల్లు వచ్చి నీవు చెప్పిన ఇట్లే వచ్చిండు, ఊర్లోకి వచ్చిండు, సార్ ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, శాంక్షన్ చేసిండ్రు, రండి మా ఇంటి దగ్గరికి రండి, నేను చూపిస్తాను ఆ ఇల్లు, నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నానో, మేము పెద్ద కుటుంబం మాది, మా ఇల్లు వచ్చి చూదురండి సార్ అంటే పట్టించుకోలేదు. లేదు వస్తుంది అని చెప్తున్నాడు. ఆయనకు ఎవరైతే జేజేలు కొట్టిరో ఆయనకే ఇల్లు ఇప్పిస్తున్నాడు. ఫైనల్ ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు?
మాకు అన్యాయం జరుగుతుంది సార్. ఈయన ఒంటిపో కూడా పోతున్నాడు, మమ్మల్ని అందరినీ కలుపుకొని పోవట్లేదు. కాబట్టి మేము పోరాడుతున్నాం. అందరినీ కలుపుకొని పోతే మంచిది, లేదంటే మీరు పార్టీ నుంచి వెళ్ళిపోండి. అవసరం లేదు మాకు. పార్టీలో ఉండే నాయకులు కావాలి మాకు, అందరిని పట్టించుకునే నాయకులు కావాలి. ఒకరొకరు పోయే నాయకులు వద్దు మాకు. మీది మీది ఏ ఊరు తల్లి మీది? మాది గోపాలపేట డిస్ట్రిక్ట్. అక్కడేనా? ఆ నుంచి వచ్చిల్లా మీరు? ఎంతమంది వచ్చిల్లా ఆ ఊరు నుంచి? వచ్చినాం బాగానే, ఎంతమంది వచ్చినాం? 20 మందికి వచ్చినాం. ఎందుకు వచ్చింది ఇందాక గాంధీ భవన్ దానికి? ఎప్పుడైనా చూసినా గాంధీ భవన్ వచ్చిల్లా ఎప్పుడైనా? ఎప్పుడు చూడలే, బస్సుకు వచ్చినాం సార్ మేము. వచ్చిల్లా? అదే, ఎందుకోసం వచ్చిల్లు ఇక్కడికి? మాకు సలాలు లేక మాకు రైతు బంధు చేస్తలేడు రేవంత్ రెడ్డి గెలిచిన కాంచి, మేఘారెడ్డి వచ్చిన కాంచి. మాకు ఏది ఇయ్యక మీ వల్ల విచారం వినాలని వచ్చిన వీడికి. రేవంత్ రెడ్డి ఆఫీస్కి వచ్చిల్లు కదా ఇప్పుడు ఇదంతా కూడా గాంధీ భవన్కి ఇస్తలేడా? ఇస్తలేడు, మాకు ఏంటి ఇస్తలేడు. వాడు వచ్చిన కాంటి పిల్లలు కూడా తాగుబోతులు, సిగరెట్లు తాగుతుంటారు. ఈ మేఘారెడ్డి వచ్చినాక మాకు పిల్లలు తాగుబోతులు, కళ్ళు తాగుతుంటారు, కోటార్లు తాగుతుంటారు, సిగరెట్లు తాగుతుంటారు, అవలగల్లాగా రోడ్ల మీద తిరుగుతుంటారు. వాడు వచ్చిన కాంటి మాకు ఏం లేదు, ఇల్లు లేదు, మాకు ఇడుపు లేదు. ముసలోళ్ళు ఉంటే బీగా అట్లా రోడ్ల మీద పడుతున్నాం మేము. ఇట్లాంటి ముసలోళ్ళు రోడ్ల మీద. ఇప్పుడు మెగారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ కదా ఆయన కాంగ్రెస్ పార్టీ మాకు మేలు చేస్తామన్నాడు. మేలు చేస్తామంటేనే మేము అందరం ఓట్లేసి గెలిపించుకున్నాక మాకు అందరికి మోసమే చేస్తున్నాడు. అసలు వాడు వచ్చినాక మాకు ఏమి ఇంత గిట్టుబాటు వేరే కాడ వస్తానే అట్లా మరి మీ నియోజకవర్గంలో వస్తలేవా? అన్నిటి దగ్గర వస్తలేవా? మొత్తం ఎక్కడైనా మేము ఎక్కడ వస్తలేమని మేము మాకు బస్సులు ఒకటి ఫ్రీ ఇచ్చిండు. మోసం చేసి ఓట్లు వేయించుకున్నాడు మేఘారెడ్డి. అయితే మా ముసలోడు 2 కాళ్ళు ఇరిపోయి మంచం మీద పడ్డాడు. అదే 2000 వస్తున్నాయి, 30 ఏళ్ళ ఏడికి రెక్కర్చుకుంటుంటే ముసల్దాన్ని. ఇందాక ఎవరు తోలుకొచ్చింది మిమ్మల్ని? మమ్మల్ని మా సర్పంచ్. ఎంత ఇక్కడికి వచ్చినందుకు ఎంత? ఇక్కడికి వచ్చినందుకు ఎంత? ఇక్కడికి ఎంత ఇస్తాడో ఇంతవరకు ఫ్రీ బస్సు రైతు బంధు కూడా పడతలేదు. పిల్లలు అప్పులు చేసుకొని మంది పొలాలు చేసుకొని అప్పులు చేసుకొని పట్నం వెళ్ళిపోయారు. ఈ జెండా వేసుకున్న కాంగ్రెస్ జెండా కదా ఇది. మరి వీళ్ళే ఉన్నారు కదా ప్రభుత్వంలో, వీళ్ళే ఉన్నారు. ఉంటే ఏమో అక్కడ రావాలి, ఇక్కడ పోవాలి, అందరికి పగ కావచ్చు. మాకు రేకులు ఉన్నాయి, రేకులు వీకేసి చెత్త వేస్తే బాగుంటది. మాకు భూమి లేదు, ఏం లేదు. 2000 ఇచ్చి 4000 చేస్తాను. మళ్ళీ రేకులు ఏనే లేదు. దొంగ మాటలు ఎందుకు చెప్పాలైనా సనపియం ఇచ్చిన అనే వరకు సనపియం ఇచ్చిండు. మీరు అందరూ కూడా అక్కడ వనపర్తి నియోజకవర్గం నుంచి వచ్చిందా? ఏం చెప్పి వచ్చింది ఇక్కడ? ఎందుకోసం వచ్చింది మీరు? ఈయన ఏదో కోటి చేస్తున్నాడు కదా అని వచ్చినావుగా. దొంగ మాటలు ఎందుకు చెప్పాలని. పింఛన్ కూడా వస్తలేదు. పింఛన్లు ఇస్తా అన్నాడు. మీకు ఆడపిల్లలకు మహిళలకు 2500 ఇస్తా అన్నాడు. ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తా అన్నాడు. మాకు ఆడపిల్లలకు మహిళలకు సాయం చేస్తున్నాడు. కానీ ఏ లేదు, మాకే ఒక ఫ్రీ బస్ వేసిండు. మాకు ఆడపిల్లలకు మర్యాదనే లేకుండా పోయింది. ఏడ ఉన్నా చీ కొడుతుంటారు ఆడపిల్లల్ని. మగ పిల్లలది వర్గం అయింది, ఆడపిల్లల్ని తీసి కిందికి వారేసారు. ఆడపిల్లలు లేకుండా అయింది. మాకు ఆడపిల్లలకి మర్యాదనే లేదు నాయన. మాకు అసలు వద్దు, మాకు వాడు వద్దే వద్దు. వాడు చిన్నారెడ్డి రావాలి, ఆయన వస్తేనే మాకు ఏమైనా మేలు చేస్తాడు. చిన్నారెడ్డినా మిమ్మల్ని ఇందాక రమ్మని చెప్పేసి? ఆయన వచ్చి చెప్పిండని కాదు, మేము మా అభిమానం మీద వచ్చినాం. మా అభిమానం వచ్చినాము మేము. ఆయన గురించి మాట్లాడతాం. మాకు వీడు బాగానే చేస్తున్నాడు వనపర్తికి ఇచ్చి మేఘారెడ్డి మాకేం చేస్తలేడు. ఉన్నోడికి చేస్తున్నాడు, లేనోడికి ఏం చేస్తలేడు. ఉన్నాడు పోయి ఉన్నోనికే పెడుతున్నాడు. మా పేదల్లో మేము గుడిసెలు వేసుకొని ఉంటున్నాం. అందరం ఒకసారి వనపర్తికి రండి, మొత్తం గుడిసెలు ఉన్నాయి మావి. చిన్న గుడిసెలు వేసుకొని కూర్చున్నాం మేము. మాకు అవసరం ఆ మేఘారెడ్డితోనే, మాకు పని లేదు. మేఘారెడ్డి వద్దే వద్దు మాకు. సో చూస్తా ఉన్నాం కదా, ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ కండవలు అయితే కనబడుతున్నాయి. వీళ్ళంతా కూడా మెగారెడ్డికి ఆపోజిట్లో వచ్చినటువంటి వ్యక్తులు. అక్కడ ఉన్నటువంటి వనపర్తి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆపోజిట్ వర్గం అంటే చిన్నారెడ్డికి సంబంధించినటువంటి వర్గం. ఇక్కడ కేవలం వచ్చినటువంటి వాళ్ళు 10 మందో 100 మందో కాదు, వేలాది మందిగా గాంధీ భవన్కు రావడం జరిగింది. గాంధీ భవన్లో వాళ్ళు నిరసన వ్యక్తం చేసుకుంటూనే ముఖ్యంగా మెగారెడ్డి నియోజకవర్గానికి ఏం చేయట్లేదు. మెగారెడ్డి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను సైతం కూడా మాట్లాడట్లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను పట్టించుకోవట్లేదు. ఒక పక్కన బీఆర్ఎస్ నుంచి పక్క పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళని పట్టించుకొని పదవులు ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో చిన్నారెడ్డికి మద్దతుగా వేలాది మందిగా తరలి వచ్చినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. మీరే ఇట్లా బ్రదర్ ఒక్క నిమిషం ఇట్లా మీది ఎక్కడ?
మీది ఎక్కడ? వనపడితే వనపర్తి. ఏంటిది అసలు చిన్నారెడ్డి ఆయన మెగారెడ్డి పంచాయతీ ఏంది అసలు? వాళ్ళ ఇద్దరి మధ్యన ఏముందంటే ఒకటి మొన్న ఈ గోపాల్పేట మండలంలో మీటింగ్ పెట్టినప్పుడు మీటింగ్లో ఒక మాట అన్నాడు చిన్నారెడ్డి సార్ అని చెప్పిన విశేషంలో దాని వల్ల ఇంత రాధాంతం అయిపోతుంది. కాంప్రమైజ్ అయితే చిన్న మాట కాంప్రమైజ్ అయితే అయిపోవు. సో ఇక్కడ వరకు గాంధీ భవన్ దగ్గరికి రావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇంత పెద్ద మొత్తంలో వచ్చి ఇదంతా కూడా కొంత ఇబ్బందే కదా. అవునవును, అతను ఒకటి ఎవరు మల్లు రవికి వినతి పత్రం ఇచ్చినందుకు స్వాగత నోటీస్ ఆ నోటీస్ ఇచ్చినందుకు ఆ నోటీసు రిటర్న్ తీసుకోవాలని చెప్పిన ఉద్దేశంతోనే మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. అంతే. ఎవరికి చిన్నారెడ్డికి ఇచ్చినటువంటి ఒక నోటీస్ తీసుకోవాలి వాపసు తీసుకోవాలని చెప్పినది మా ఉద్దేశం. మెగారెడ్డి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఎట్లాంటి మార్పులు ఎట్లాంటి పనులు చేయలేదు ఆయన? మాకు ఎలాంటి మార్పులు అనేది లేదు. అతని వలన మాకు ఎలాంటి ఉపయోగం అనేది లేనే లేదు. ఎంతవరకు ఉన్నా సరే చిన్నారెడ్డిని నమ్మకం చూసి చిన్నారెడ్డిని చూసి ఓటేసినాము. కానీ మేము ఎంతవరకు ఉన్నా మేఘారెడ్డి అనే వ్యక్తి ఇంతవరకు మా గ్రామానికి కానీ ఏ రోజు కానీ ఇట్లా వచ్చి గ్రామాన్ని పరిశీలించిన వ్యక్తి కాదు, చూసిన వ్యక్తి కాదు మా దగ్గరకు వచ్చి. ఇప్పటి వరకు ఏ రోజు కానీ ఎలాంటి విశేషంలో మాత్రం రానే లేదు మా దగ్గర. చిన్నారెడ్డి ఓడించాలని చెప్పేసి ప్రయత్నం చేసినట్టుగా మెగారెడ్డిని నిరంజన్ రెడ్డితో కలిసి చిన్నారెడ్డి ఈయన మెగారెడ్డిని ఓడించాలన్నటువంటి ఒక ప్రయత్నం చేసినది ఆయన మాట్లాడినటువంటి మాట. సో నిజమేనా మెగారెడ్డిని ఓడించేందుకు చిన్నారెడ్డి ప్రయత్నం చేసి? అలాంటి ఉద్దేశం అసలు లేనే లేదు. చిన్నారెడ్డి సార్ ఏ అద్దమరాతిలో పోయి అడిగినా సరే కానీ సార్ మేము కార్యకర్తలము ఉత్త వేస్ట్ అయిపోతున్నాం కదా, మిమ్మల్ని నమ్ముకొని మీకు సీట్ వస్తుందని అనుకున్నాము, మీకు రాలేదు కదా, ఏ విధంగా మేము ఎట్లా ఉండాలి సార్ అంటే అధిష్టానం ఏది అని చూసుకుంటుంది కానీ మీరు ఖచ్చితంగా మాత్రము పార్టీని నమ్మి పార్టీకే ఓటేయమని చెప్పిండు. కానీ చిన్నారెడ్డి సార్ ఎలాంటి ఉద్దేశం మాత్రం సార్ లోపల లేనే లేదు. ఇది జన దృష్టిలో మాత్రం తప్పుడుగా ప్రచారాలు చేస్తున్నారు. బీఆర్ఎస్కు ఏమన్నాడు, బీఆర్ఎస్కు మద్దతు చేసిండని చెప్పిన మాట జనం దృష్టిలో ఉంది. కానీ అతని దృష్టిలో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని నమ్మి వేయమని చెప్పి 2-3 సంవత్సరాలు ఉన్నది ఇంకా ఆయన ఎమ్మెల్యే పదవి. సో ఆయనతో మీకు అవసరాలు ఉంటే నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు, మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని మేము ఇప్పటి వరకు మేము అలాంటి గ్రామం సార్ దగ్గరకు పోయి అడగడము మాత్రం ఎప్పుడు ఎలాంటి పనులు కూడా మేము పోయి అడగలేదు, చేయలేదు. ఎంతవరకు సార్ దగ్గరకు పోయినాం, సార్ దగ్గరనే పని చేయించుకున్నాము. చిన్నారెడ్డి సార్ దగ్గరికి పోయినాం, చిన్నారెడ్డి సార్తోనే పని చేయించుకున్నాం. మేము దగ్గరికి వెళ్తే కూడా మాకు పనులు జరగవు. ఎందుకంటే చిన్నారెడ్డి వర్గం అని చెప్పి పనులు చేయరు, పట్టించుకోరు. వాళ్ళు అలా తెలుసుకుంటారు వీళ్ళు ఎవరు ఏంది అంటే చిన్నారెడ్డి మనుషులు అంటే వాళ్ళకి పనులే జరగవు. కౌన్సిలర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు చిన్నారెడ్డి సార్ని. బ్లాక్మెయిల్ చేసి ఇప్పుడు రిన్వాల్ చేయించుకోవాలని ఇదే ఎమ్మెల్యే అంటుండు కదా, ఆయననే కౌన్సిలర్ని బ్లాక్మెయిల్ చేసి కౌన్సిలర్ని బెదిరించి మీకు పనులు చేయను అది చేయని చెప్పి ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మేఘారెడ్డి బ్లాక్మెయిలర్, చిన్నారెడ్డి సార్ కాదు. చిన్నారెడ్డి అంటేనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే చిన్నారెడ్డి. వనపర్తి నియోజకవర్గంలో చిన్నారెడ్డి, వేరే ఆయన ఎవరో కూడా తెలియదు. మాకు తెలియదు, మేము కార్యకర్తలం కదా, మాకు తెలియదు. మేఘారెడ్డి చిన్నారెడ్డిని చూసి ఓట్లు వేసినారు, మేఘారెడ్డిని చూసి కాదు. ఇదే మాట మేఘారెడ్డి ఇప్పుడు అంటున్నాడు కదా, చిన్నారెడ్డి బీఆర్ఎస్కి సపోర్ట్ చేసినని. అదేదో ఎలక్షన్ల ముందర అనేది ఉండే. ఇప్పుడు ఎందుకు అంటున్నాడు? గెలిచిన కాబట్టి ఆయనతో అవసరం లేదు కాబట్టి అంటున్నాడు. ఆ రోజు చిన్నారెడ్డిని అదే ప్రచారం చేసేటప్పుడు ఎలక్షన్లప్పుడు ఆ మూమెంట్లో అనేది ఉండే మెగారెడ్డి. ఇప్పుడు ఎందుకు అంటున్నాడు? ఇప్పుడు గెలిచింటే అయిపోయింది, అవసరం లేదు. చిన్నారెడ్డి సార్ని వాడుకున్నాడు, అయిపోయింది. గెలిచిన కాబట్టి ఇప్పుడు అదే మాట అంటాడు. ఇప్పుడు ఆయన గెలిచినాక అన్నాక ఏమైనా ఓడిపోతాడా? ఏం ఓడిపోడు. లాజిక్ అంతే కదా, ఇంకేంది. సో మొత్తానికి ఇది ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, ఈ చిన్నారెడ్డికి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, ఆయన నమ్ముకున్నటువంటి వ్యక్తులంతా కూడా షోకాజ్ నోటీస్ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలి అని విజ్ఞప్తి మేరకు మేము గాంధీ భవన్కు వచ్చినామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ఏదైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక అలజడి మాత్రం గత కొద్ది రోజులుగా చూస్తూ ఉంటే ఒక పక్కన ఇటు వనపర్తి కావచ్చు, అటు వరంగల్ కావచ్చు, ఇటు గన్పూర్ కావచ్చు, ఇటు ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మునుగోడు కావచ్చు. సో వీళ్ళందరితో కాంగ్రెస్ పార్టీ ఒక సందిగ్ధతని, ఒక కష్టకాలాన్ని ఎదుర్కొంటుందనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ ఏ విధంగా పెడతారు, ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక సవాల్గా మారినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. చూద్దాం మరి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, మెగారెడ్డి మీద చర్యలు ఉంటాయా, చిన్నారెడ్డికి ఇచ్చినటువంటి నోటీసులను ఉపసంహరించుకుంటుందా, ఏ విధంగా ఈ పంచాయతీకి ఫుల్ స్టాప్ పెడుతుందో మనం భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.